మాతలు ఉంటారు కదా, మాతలు అంటే ఆడవాళ్ళు. మరి ఆడవాళ్ళకి బెస్ట్ అనేది వస్తుంటుంది. బెస్ట్ అంటే తెలుసుకో తల్లి, దూరం, ఇంటికి దూరం అంటారు కదా, ఆ విధంగా వస్తుంటుంది. అలాగ వచ్చినప్పుడు ఇంట్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళని ఆ ఇంట్లో కాకోకుండా వేరే గదిలో ఉంచాలి. ఇప్పుడు ఏరే దుక్కుని ఉండమంటే వాళ్ళు ఎక్కడో పోయి ఆడుంటారమ్మా, బంధువు దగ్గర ఉంటారు కదా. ఇప్పుడు అందరు కలిసిమెలిసి అంటే ఎవరి కాలం అంటే ఆ తల్లిదండ్రులు, అత్తమామలు, మామలు, బావలు, బామ్మర్దులు అంతా కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు అలా కాదు కదా, ఎవరైనా సపరేట్గా ఉండాల్సిందే కదా. మరి అలాగ ఉన్నప్పుడు భార్య ఒకటే ఉన్నప్పుడు మరి భార్యకి ఆ టైంలో బహిష్టు వచ్చినప్పుడు ఆ ఇంటికి పోకూడదు. ఆ ఇంటికి పోకోకుండా గురువు గారు పీఠం ఉంటది కదా, ఆ గురువు గారి పీఠం కానీ లేకపోతే అయ్యప్ప స్వామి గుడి మనకు దగ్గర దాపులో ఉండాల్సిన గుడి, అయ్యప్ప స్వామి గుడిలో కానీ శివాలయంలో కానీ, ఏ శివాలయం అని ఎక్కడైనా కూడా శివాలయం కానీ అయ్యప్ప స్వామి అంటే శివాలయం కానీ అయ్యప్ప స్వామి గుడి పక్కన కంపల్సరీ ఉంటుంది. అక్కడ ఆ 3-4 రోజుల వరకు అక్కడే నిద్ర చేయాలి, అక్కడ పండుకోవాలి. కొంతమంది పీఠం పెట్టిన వాళ్ళు అంటారు కదమ్మా, కొంతమంది పీఠం ఇంట్లో పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టేసిన తర్వాత మరి ఆ ఇంట్లో వాళ్ళకి వసక్తిగా ఉండేటిది ఆమెను పక్కకి ఏరే గదిలో ఉంచేసి వేరే దూరంగా ఉంచి అది వాళ్ళు చేసుకోవచ్చు. లేదు ఇల్లు ఒకటే దగ్గర ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంటే 4-5 గదులు ఉంటాయమ్మా, అది వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు చిన్న ఫ్యామిలీ వాళ్ళు, ఆర్థిక బాధలు ఉండవలసిన వాళ్ళు, చిన్న వాళ్ళకి 2 గదులే ఉంటాయి. ఒకటే బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెన్ ఇవే ఉంటాయి. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఒకటే ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు చేయాల్సిన విధానం ఏంటంటే వాళ్ళు ఆమె ఇంకో గదిలో ఉన్నా కూడా ఈ గదిలో పూజా కార్యక్రమం చేయకూడదు. పూజా కార్యక్రమం అంటారు కదా, అది చేయకూడదు. వాళ్ళు చేయాల్సిన పూజ గుళ్ళో చేసుకోవాలి. గుళ్ళో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పసుపు నీళ్లు చల్లుకొని మొత్తం శుద్ధం చేసిన తర్వాత మళ్ళీ దీపారాధన వెలిగించేసేసి మళ్ళీ ఆ దీపారాధన వెలిగించేటప్పుడు అక్కడ గురువు గారు ఒక మంత్రం చెబుతారు. మళ్ళీ దేనికని మనం రోజు చెప్పే మంత్రాలు కాకుండా ఆ రోజు ఒక స్పెషల్ మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో కొంచెం వాతావరణం జరిగింది కదా, మరి ఆ వాతావరణానికి దానికి ఒక శాంతి కట్ట అనేది ఒకటి, శాంతి మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ మంత్రం గురువు గారే చెబుతారు. ఆ మంత్రాన్ని చెప్పి దాన్ని ఆ పసుపు నీళ్లు చల్లి శుద్ధం చేసుకొని మళ్ళీ యథావిధిగా పూజలు చేసుకుంటారు. ఆ అయిపోయిన తర్వాత మండలం రోజు అనేది వాళ్ళ ఇంట్లో పూర్తి చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక ఇంట్లో ఇలాంటి కార్యక్రమాలు అవుతున్నాయి కాబట్టి, ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, ఒకటే గది కాబట్టి అనేది చాలా మంది గుళ్ళల్లో పోయి అక్కడే చేస్తుంటారు. అక్కడే పీఠాలు ఉంటాయి, ఆ పీఠం కాడ చేస్తేనే చాలా మంచిది. గురువుగారు మరి ఇంట్లో పెట్టుకొని మరి మేము ఇంట్లో పెట్టుకొని చేయలేదు ఏమిటా అని చాలా మందికి బాధ ఉంటుంది. మన అయ్యప్ప స్వామిని మనం కొలుస్తున్నాం కాబట్టి అయితే ఆ విధంగా మరి ఇంత పూజ చేసి ఇంట్లో పీఠం పెట్టుకోలేకపోయాం ఏమిటా అని చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి ఇంట్లో పెట్టుకొని చేసేది కాదు అయ్యప్ప స్వామి పూజ అంటే. అయ్యప్ప స్వామి పూజ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నిష్ఠగా చేయాలి, చాలా నిష్ఠగా ఆయన పూజించాలి. ఎప్పుడు ఆ అయ్యప్ప స్వామి భజన అనేది చేస్తూ ఉండాలి. ఆ అయ్యప్ప స్వామి భజన, ఆ అయ్యప్ప స్వామి ఆ విధానాన్ని అనేది కరెక్ట్గా పాటించుకుంటూ రావాలి. ఇంట్లో వసక్తి లేనప్పుడు మనం పీఠం గుళ్ళో పెట్టుకుంటాం. ప్రతి ఒక్క గుళ్ళల్లో ఇప్పుడు ఇదివర మాదిరిగా కాకోకుండా ఇప్పుడు ప్రతి ఒక్క గుళ్ళల్లో ప్రతి ఒక్క పీఠం పెట్టుకుంటున్నారు. ఒక 10 మంది 5 మంది కలిసి ఒక మూలకి, ఎందుకంటే గుళ్ళో మొత్తం కాకుండా ఒక మూలకి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఆ సిస్టమ్ లేదు. ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఏదన్నా ఒక ఇల్లు తీసుకొని ఒక ఆఫీసు తీసుకొని శుద్ధం చేసుకొని అలా ఉండేవాళ్ళు చాలా వరకు. ఇప్పుడు ఇవన్నీ బాధలు పడేదాన్ని కాకోకుండా అయ్యప్ప స్వామి గుళ్ళోని అక్కడే నిద్రించి అక్కడే చేయాలని చాలా మంది అలాగే చేస్తుంటారు. అలాగే చేయొచ్చు, దానివల్ల తప్పేం ఉండదు. ఆ అయ్యప్ప స్వామిని ఆ విధంగా కొలుసుకొని ఆ విధంగా చేస్తూ తర్వాత పడి పూజలకి మనకి తెలియని పడి పూజలు రమ్మంటారు కదా, ఎవరన్నా పూజలకు రమ్మంటే కంపల్సరీ వెళ్ళాలి. కంపల్సరీ వెళ్ళి అక్కడ ఆ పూజా విధానం ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తారు అనేది మనకి ఆటోమేటిక్గా మనకు కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంటుంది.
తర్వాత ఆ పడి పూజలో మనం కూర్చున్నప్పుడు మనకి ఆ భగవంతుడు అనేది ఆ అయ్యప్ప స్వామి మనకి ఆయన ఏ రూపంలో ఒక రూపంలో వచ్చి మన మీదకి వాలి మన నోటుకుంటా ఆయన వాక్శుద్ధి పలికించేసి మనకి ధైర్యాన్ని ఇచ్చి మనకి ఆపదలో ఉండవలసిన వాడిని, కష్టాల్లో ఉండవలసిన వాడిని, బాధలో ఉండవలసిన వాళ్ళని పైకి తెస్తాడు. తప్పకుండా ఆ అయ్యప్ప స్వామి మీరు పూజ చేసిన వెడల తప్పకుండా విజయవంతం అవుతుంది. ఈ మండలం దీక్ష అయిపోయిన తర్వాత స్వామి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పూజా బలం చేసుకొని అక్కడ ఆ అయ్యప్ప స్వామి పూజా బలం విధానం ఉంటుంది, దాని సిస్టమ్ ప్రకారంగా చేసుకొని అది అయిపోయిన తర్వాత స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పక్కమ్మటి అమ్మవారు ఆ అమ్మవారి దర్శనం చేయాలి కంపల్సరీ. అమ్మవారు అయ్యప్ప దర్శనంతో పాటు మారికాపురి రత్తమ్మ ఆమె దర్శనం చేయాలి. ఆమె దర్శనం చేసిన తర్వాత దాని పక్కన ఇంకొక దర్శనం అనేది ఉంటుంది. ఆ అమ్మవారి దర్శనం చేసేటప్పుడు అక్కడ కొన్ని కొబ్బరికాయలు ఇస్తారు మనకి. ఆ కొబ్బరికాయలతో ఆ మాలకాపురి రత్తమ్మ గుడి చుట్టూ మనం చేతితో నట్టుకుంటూ తిప్పాలి. అమ్మవారి గుళ్ళో బయట ప్రదర్శన అంటారు కదా, మనం ప్రదర్శన చేస్తాం కదా, ఆ ప్రదర్శన చేసేటప్పుడు మన దగ్గర నుంచి మనకి ఇక్కడ గురువు గారు ఒక 2 కొబ్బరికాయలు మనకి కడతారు ఇక్కడ ఇడుముడి. ఆ ఇడుముడి కట్టినప్పుడు ఆ ఇడుముడిలో ఒక కొబ్బరికాయ అయ్యప్ప స్వామి కొడతాము. అంటే అయ్యప్ప స్వామిని తలుచుకొని దాంట్లో నెయ్యి పోస్తారు. నెయ్యి పోసి ఆ అయ్యప్ప స్వామిని తలుచుకొని కొడతాం. ఆ అయ్యప్ప స్వామిని తలిసిన తర్వాత ఆ కొబ్బరికాయ తీస్తే దాంట్లో ఆ నెయ్యి గడ్డ మాదిరిగా కట్టింది అనుకోండి, మనం చేసిన పూజా విధానం అనేది కరెక్ట్ గా ఫలించినట్టు. ఆ గడ్డ కాకుండా మామూలుగా ఉందనుకోండి, మనం చేసిన పూజలో ఏదో ఒక చిన్న లోపం ఉన్నట్టుగా కనబడిపోతుంది. ఎమ్మటే అయ్యప్ప స్వామి పూజ అనేది ఎమ్మటే తెలిసిపోతుంది ఒకటి. తర్వాత ఆ పూజా బలం అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామి పూజ అయిపోయినాక మాలకాపురి రత్తమ్మ పూజా విధానం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ చాలా మంది ఏం చేస్తారంటే మనకు వస్త్రాలు ఉంటాయి, నల్లటి వస్త్రములు. ఆ వస్త్రములు అక్కడ ఆ గంగా నదిలో వేసేయాలి. అక్కడే వేయాలి. కొన్ని అన్ని వేయాల్సిన పని లేదు మనకు, ఎందుకంటే కొన్ని వేయాలి. అట్లా ఒక వస్తువు వేయాలి, ఏదైనా కానీ ఏదైనా ఒక వస్తువు అక్కడ వేయాలి. వేసేసిన తర్వాత మనం అయ్యప్ప స్వామి పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ అయ్యప్ప స్వామి మనకి పూజ చేసేటప్పుడు ఇరుముడి కట్టేటప్పుడు మనకి అక్షంతల బియ్యం వేస్తారు. అందరూ వచ్చి బంధువు మిత్రులు అందరూ వచ్చేసి మనకంతా వారు గుప్పిట్లు వేస్తుంటారు. ఆ అయ్యప్ప స్వామి బియ్యం కొన్ని తీసుకొని అవి మనం మళ్ళీ ఇక్కడ మనం పాలు పొంగించాలి, పొంగల్ చేయాలి. పొంగల్ చేసి ఆ పొంగల్ మనకి ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు దాంతో పాటు అక్కడ మనం ప్రసాదం తీసుకొని వస్తాం. అక్కడ డబ్బాలో ఇస్తుంటారు. ఆ డబ్బాలో తీసుకొని వచ్చేసి ఆ ప్రసాదము ఈ ప్రసాదము మనం వచ్చిన వాళ్ళకి పెట్టి మనం దేవుడు దండం పెట్టుకొని ఇక మన కార్యక్రమాలు అనేది మనం చేసుకోవచ్చు. కాబట్టి ఆ అయ్యప్ప స్వామి పూజా విధానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు, చాలా విధానాలు ఉండాలి. లేకోకుండా మనం చేస్తున్నాములే అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నాములే అనుకుంటే కాదు. ఆ అయ్యప్ప స్వామి పూజ చేయాలనుకుంటేనే ఆ దాంట్లో ఉండాల్సిన ఒక సిస్టాన్ని మనం కరెక్ట్గా మనం దాన్ని పాటిస్తేనే మన ఒంట్లో ఉండాల్సిన మనం పొద్దున్నేసి స్నానం చేసి పొద్దున సాయంత్రము స్నానం చేసి అయ్యప్ప స్వామి పూజలు పునస్కారాలు చేసేటప్పుడే ఈ జీవికి ఆ ఆత్మకి ఒక మార్గం అనేది కలుగుతుంది. అర్థమవుతుందమ్మా? అలాగా ఈ మేనుగా మన ఒంట్లో ఉండాల్సిన ఈ ఎప్పుడు ఈ మాలాధారణం అనేది మన ఒంటి మీద పడుతుందో ఆ ఒంట్లో ఉండాల్సిన వేడి, ఆ ఒంట్లో ఉండాల్సిన వ్యామోహము, ఆ ఒంట్లో ఉండాల్సిన విధానం అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంటుంది. అలాగా మైండ్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళకి ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళు కరెక్ట్గా పాటించినట్టుగైతే 100% ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల కుబేరులు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళ మీద ఉండాల్సిన కొంత నెగిటివ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఎలాంటివి అంటే ఆరోగ్యం బాగోకుండా, మెంటల్ స్టాకు, తర్వాత హెల్త్ విశేషాల్లో కొంచెం ప్రాబ్లము, ఏది తినే విశేషాల్లో కూడా తినకోకుండా కొంచెం తక్కువ తినటం,
అలాంటి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి కొంచెం ఒక్కొక్క మనిషికి. అలాంటి సమస్యలు వాళ్ళ ఒంట్లో ఉండాల్సిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పటాపంచలైపోతాయి అక్కడ. ఆయన 18 మెట్లు ఉన్నాయి కదా, ఆ 18 శక్తి పీఠాలు లాంటివి అయ్యి. ఒక్కొక్క శక్తి పీఠానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఆ గురువు గారు మనకు చెబుతుంటారు. ఆ మంత్రం చదువుకుంటూ పూజలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ 18 మెట్లు ఎక్కినప్పుడే మన ఒంట్లో ఉండాల్సిన నెగటివ్ చెడు ఎఫెక్ట్ పోతుంది, మైండ్ బాగుంటది, అష్ట ఔశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తిస్తాయి. ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల తప్పకుండా విజయవంతం అవుతుంది. స్వామియే శరణమయ్యప్ప.